జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్లో పలు అంశాలు రాజకీయ మత ప్రతిపాదికన చర్చలు విశ్లేషణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో ముంబైకి చెందిన ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ముంబైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పాకిస్తాన్కు వెళ్లడం కంటే నరకానికి వెళ్లడం బెటర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నరకాత్లా స్వర్గ్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న జావేద్ అఖ్తర్ పాకిస్తాన్కు వెళ్లడం కంటే నరకానికి వెళ్లడం బెటర్ అని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నది ఉన్నట్టు చెప్పే తాను తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాను నాస్తికుడినని, కొందరు నరకానికి వెళతారని అంటున్నారు, మరికొందరేమో జిహాదీ కాబట్టి పాకిస్తాన్ వెళ్లాలని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నరకానికి వెళ్తారా, పాకిస్తాన్కు వెళ్తారా అంటే తాను మాత్రం నరకాన్నే ఎంచుకుంటానని స్పష్టం చేశారు. పహల్గాం ఘటనను కూడా జావేద్ తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉంటే గతంలో తాను ఓ పాక్ జర్నలిస్టుకు గట్టిగా బదులిచ్చినట్లు జావేద్ చెప్పారు. పాకిస్తాన్లోని లాహోర్లో జరిగిన ఓ సినిమా ఫంక్షన్లో తాను హాజరయ్యానని చెప్పారు. అయితే పాకిస్తానీలను భారతీయులంతా ఉగ్రవాదులుగా భావిస్తారా అని అక్కడ ఓ రిపోర్టర్ అడిగారని చెప్పారు. దాంతో తాను నేను ముంబై వాసిని, నా నగరంపై అనేకసార్లు దాడులు జరిగాయి, అనేకసార్లు నా నగరం తడబడడం చూశాను. వారంతా స్వీడన్, ఈజిప్ట్ నుంచి వచ్చిన వారు కాదు, అంతా పాకిస్తాన్ నుండి వచ్చిన వారే. ఇప్పుడు కూడా వాళ్ళు పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని రిపోర్టర్కు గట్టిగా సమాధానం ఇచ్చానని చెప్పారు. తర్వాత భారత్కి తిరిగి వచ్చానని, అక్కడ నా వ్యాఖ్యలు ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలిసిందని గుర్తు చేసుకున్నారు. मैं भी उन्हीं में से एक हूं। तो नतीजा क्या होता है कि अगर आप एक तरफ से बात कर रहे हैं तो एक ही लोगों को नाखुश करेंगे, लेकिन अगर हर तरफ से बात कर रहे हैं तो बहुत ज्यादा लोगों को नाखुश करते हैं। मैं कभी आप मिलिएगा अलग तो मैं दिखाऊंगा अपना आपको ट्विटर, अपना व्हाट्सएप, जिसमें मुझे दोनों तरफ से गालियां आती हैं। ऐसा नहीं है, मैं बहुत थैंकलेस हूँगा और ये ना कहूँ कि बहुत से लोग अप्रिशिएट भी करते हैं, बहुत से लोग हिम्मत भी बढ़ाते हैं, तारीफ भी करते हैं, प्रशंसा भी करते हैं। लेकिन ये भी सच है कि मुझे इधर से भी जो एक्सट्रीमिस्ट गाली देता है और उधर का एक्सट्रीमिस्ट भी गाली देता है। यही सही है। अगर इनमें से एक ने गाली देना बंद कर दी तो मुझे परेशानी हो जाएगी कि मैं क्या गड़बड़ कर रहा हूं। तो ये कहते हैं कि तू तो काफिर है और जहन्नुम में जाएगा। वो कहते हैं
जिहादी पाकिस्तान चला जा। अब अगर मेरे पास सिर्फ चॉइस पाकिस्तान और जहन्नुम यानी नरक की है तो मैं नरक ही जाना पसंद करूंगा, अगर यही बस चॉइस है। तो हुआ ये कि जब से मैं मुंबई, तो मैं आया था 19.5 साल का था, आज जो कुछ बना, जो कुछ मुझे मिला, जो कुछ जहां भी तो पहुंचा, ये सब मुंबई की महाराष्ट्र का कर्म है। तो मैं भी